హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ సంగీత. మీకైతే నేను ఈరోజు మా ఊర్లోని కృష్ణాశ్రమం అయితే చూపిస్తాను. అందరికీ శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు. అయితే 46 సంవత్సరాలు అవుతుందన్నమాట ఈ ఆశ్రమం కట్టి. పగలైతే చాలా బాగా చూపించుండొచ్చు. మీకు ఇంకోసారి నేను ఆశ్రమం మొత్తం చూపిస్తాను. ఇప్పుడైతే నైట్లో వచ్చామన్నమాట. మార్నింగ్ నుంచి 3 రోజులైతే కృష్ణాష్టమికి పూజలు బాగా జరిగాయి. అయితే ఈరోజు 3వ రోజున ఇంకా మధ్యాహ్నం అన్నదానం చేసి చాలా బాగా అయితే చేసినారనమాట. ఇప్పుడైతే ఊరి మీద ఊరేగింపుగా వెళ్ళినది. ఇంకా నేను మా ఆయన మా బాబు వచ్చేసి దేవుడికి దండం పెట్టుకుందాం అని చెప్పేసి వచ్చాము. ఆయన పనికి వెళ్ళాడు అనమాట. ఇప్పుడే వచ్చినాడు, అందుకని ఇప్పుడే వచ్చినాము. ఇంక ఇప్పుడైతే మనం కృష్ణుని ఎట్లా పుట్టినాడు అనేది తెలుసుకుందాము. రాజా ఉగ్రసేనుడు ఉగ్రరాజ్యానికి రాజు. ఆయనకి ఇద్దరు పిల్లలు అనమాట, కంసుడు, దేవకి. అయితే ఆ ఉగ్రసేనుడు తన కొడుకుని రాజుగా మదురైకి చేద్దాం అనుకున్నాడు. కంసుడికి తన చెల్లి అంటే చాలా ఇష్టం అనమాట. అయితే కంసుడు మంచివాడు కాదు, మదురై ప్రజలను హింసించేవాడు. ఇక కంసుడు తన తండ్రిని రాజు పదవి నుంచి తొలగించి తనే రాజుగా కూర్చుంటాడనమాట. అయితే అప్పటి నుంచి ఇంకా హింసించేవాడు అనమాట మదురై ప్రజలను. కానీ తన చెల్లి అంటే తనకి చాలా ఇష్టం. ఎవరు ఎలా ఉన్నా సరే తన చెల్లికి కూడా అన్న అంటే చాలా ఇష్టం అనమాట. ఇంకా తన చెల్లికి అయితే పెళ్లి వయసు వచ్చిన తర్వాత దేవకికి వసుదేవుని ఇచ్చి పెళ్లి చేస్తాడు. కృష్ణుడికి వెన్న అంటే చాలా ఇష్టం కదా ఫ్రెండ్స్. ఇదిగోండి మా ఊర్లోని కృష్ణుడు అనమాట, రాధాకృష్ణుడు చాలా అంటే చాలా బాగుంటారనమాట. నార్మల్గా ఇప్పుడు అలంకరించేసే కొందికి మీకు సరిగ్గా కనిపిస్తుంది కానీ బాగుంది. కానీ ఈ అలంకరణ లేకుండా పాలరాతితో చేసిన విగ్రహాలు అనమాట. సూపర్గా ఉంటుంది అది అసలు. మామూలుగా చూస్తే మీకు ఇంకోసారి చూపిస్తాను, నేను ఆశ్రమం గురించి కూడా చెప్తాను నేనైతే. ఇకైతే కంసుడు తన చెల్లికి పెళ్లి చేసి, ఇంకా నేను నిన్ను వదిలి ఉండలేను చెల్లి, నేను నీతో కూడా అత్తగారింటి దాకా వచ్చి వదిలేసి వస్తానని చెప్పేసి తను తీసుకొని బయట వస్తే ఆకాశంలోంచి మెరుపులు అనేది వస్తాయన్నమాట. మహావిష్ణువు కంసుడితో ఇలా అంటాడు, నువ్వు చాలా చెడ్డవాడివి, నీ చావు అనేది నీ చెల్లి కడుపులో 7వ సంతానంగా పుట్టి నిన్ను చంపుతుందని అయితే మహావిష్ణువు చెప్తాడనమాట. అయితే అప్పటి నుంచి కంసుడికి భయమేసి తన చెల్లినే చంపేయాలనుకుంటాడు. అయితే దేవేంద్రుడు వసుదేవుని ఫ్రెండ్ అనమాట, అదే స్నేహితుడు. వసుదేవుడు కంసుడితో అంటాడు, ఓ బావా, ఎందుకు చంపేస్తావు? నీకు మాకు పుట్టే బిడ్డల వల్లే కదా ప్రమాదము. అయితే మాకు పుట్టే ప్రతి బిడ్డని తెచ్చి నీ దగ్గర ఇస్తామని చెప్తే సరే అని చెప్పి అక్కడే చెరసాలు ఉంటుంది అనమాట. అక్కడే బంధిస్తారు. ప్రతి బిడ్డని చంపేస్తాడు, 6 మంది బిడ్డలని. అయితే 7వ బిడ్డ పుట్టే ముందుటి రోజు దేవకి అయితే మహావిష్ణువు వేడుకుంటుంది, తండ్రి మమ్మల్ని కాపాడు అనేసి. అయితే సరే వసుదేవుడితో మహావిష్ణువు ఇలా అంటాడు, నీ స్నేహితుడు గోకులంలో ఉన్నాడు కదా దేవేంద్రుడు, తనకి ఈరోజే పుడతాడు బిడ్డ, తనని తెచ్చి ఇక్కడ పెట్టేసి ఈ బిడ్డని తెచ్చి అక్కడ పెట్టు, ఈ బిడ్డే కంసుడిని చంపేస్తాడు కాబట్టి అక్కడే పుట్టి పెరిగిన తర్వాత అయితే తనని చంపేస్తాడని చెప్పే కొందికి ఆ బిడ్డని తెచ్చి ఇక్కడ పెట్టి ఈ బిడ్డని ఎత్తుకుని ఎక్కడ పెడితే మరుసటి రోజు చంపేయాలని చూస్తాడనమాట కంసుడు ఆడబిడ్డని. అప్పుడు ఆమె దేవి రూపంలో వచ్చి, దుర్గాదేవి, నువ్వు ఆడబిడ్డను కూడా చూడకుండా చంపేయాలని చూస్తావని చెప్పేసి గాలిలో తేలుతూ, నిన్ను మరణించే అతను ఎక్కడో పుట్టున్నాడో అక్కడ నువ్వు ఎప్పుడైనా సరే చావాల్సిందే అని చెప్పే కొందికి ఇంకా కృష్ణుడు అలా యశోద దగ్గర పెరిగి ఇంకా లాస్ట్కి కంసుడిని చంపేస్తాడనమాట. ఇలా అయితే కృష్ణుడు పుట్టుక జరిగింది ఫ్రెండ్స్. అయితే చాలా బాగుంటుంది ఇంకా కృష్ణుడు పెరిగిన విధానము మొత్తం. అయితే నేనైతే ఇది కొంచెమే తీసిన వీడియో. ఇంకా నైట్ అయితే అక్కడ మేము దర్శించుకొని వచ్చేసిన తర్వాత ఊరేగింపుగా వచ్చింది ఊరి మీద. అయితే ఇంకా ఇలా అయితే హారతులు ఇచ్చేసినారు మా ఇంటి ఎదురింటి అక్క. ఇంకా మా అక్క అయితే ప్రతిసారి ఇలాగే వస్తుంది ఊరి మీద ఊరేగింపు. ఓకే ఫ్రెండ్స్, నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, యూ.